నేనే. భయంకరమైన జలములలో నువ్వు వెళుతున్నా ఆ జలములు నీకు అంటకుండా నిన్ను కాపాడుతాను. ఈ రాత్రి ఇలాంటి గొప్ప దేవుడు కుటుంబాలతో మాట్లాడుతున్నాడు. నీవు కేవలం ఆయన యందు భయముతో భక్తితో జీవితాన్ని కొనసాగించాలి, విశ్వాసముతో కొనసాగించాలి. ఎలాంటి ప్రతికూలతను వచ్చినా నీవు లోకములో జారిపోకూడదు. కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలయ్య గారు ఏమన్నారు తెలుసా? నిలబడ్డాను అని అనుకునే వాళ్ళు పడిపోకుండా ఏం చేయాలంట? జాగ్రత్తగా. కొంతమంది అంటారు అసలు మాకు బోల్డ్ అంత సీనియారిటీ ఉందండి అంటారు. దేనికి సీనియారిటీ? విశ్వాసానికి, రక్షణకి, భక్తికి, వాళ్ళు వెళుతున్న మార్గానికి, వాళ్ళు నమ్ముకున్న దేవుణ్ణి ఏ రోజైతే ఇప్పుడు మనం విశ్వాసాన్ని ఎక్స్పీరియన్స్ ఎన్ని అంటే యేసు ప్రభు నమ్ముకొని బాప్టిజం తీసుకున్న దగ్గర నుంచి మనం కౌంట్ చేసుకుంటాం. కొంతమందికి 10 ఏళ్ళు అయ్యి ఉండొచ్చు, కొంతమందికి 20 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు. చర్చ్లోకి వెళ్ళిన తర్వాత కొంతమంది ఎర్లీ స్టేజ్లో రక్షణ పొందుతారు, వాళ్ళకి చాలా ఇయర్స్ ఉంటాయి. అంత మాత్రాన మనం ఏం చేయాలంట? ప్రతిరోజు మన విశ్వాసాన్ని జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఉండాలి. హల్లెలూయా. కాపాడుకుంటూ ఉండాలి. భూమి మీద ఎవ్వరు గొప్పవాళ్ళు కాదండి, గొప్పవాడు ఒక యేసయ్య ఒక్కడే. ఆమేన్. గట్టిగా చేతులెత్తి నా యేసయ్యకి హల్లెలూయా చెప్తారా? భూమి మీద ఎవ్వరు గొప్పవాళ్ళు కాదు, ఆయనకు లోబడుతూ బ్రతకాల్సింది ఎవరైనా సరే. ఎంతకాలం లోబడాలి అమ్మగారు అంటే మన ప్రాణము ఊపిరి ఉన్నంతకాలం లోబడతానే బ్రతకాలి. ఆయన ఎదుట సరి చేసుకుంటానే వెళ్ళాలి. ఆయన ఎదుట మనల్ని మనం చెక్ చేసుకుంటానే వెళ్ళాలి. అయ్యా ఎక్కడైనా పడిపోతున్నానా, ఎక్కడైనా జారిపోతున్నానా, ఎక్కడైనా సాతాడు నా లోపల ప్రవేశించిందా, లోకము ప్రవేశించిందా, శరీర కార్యాలు ప్రవేశించినయా, నేను వాటికి లోబడిపోకుండా ప్రతిరోజు నా విశ్వాసాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటా, నీ వాక్యపు వెలుగులో విశ్వాసాన్ని అంచనా వేసుకుంటా, నీ భయముతో భక్తితో నేను కొనసాగుతాను. ఆమేన్. అందుకే మోషే గారు ఒక పాట పాడారు కదా, చప్పట్లు కొడతారు, పాడదామా? నీ సాగేద యేసునితో నా జీవిత కాలమంతా. పాడదాం అందరం. నీ సాగేద యేసునితో నా జీవిత మంతా, యేసుతో గడిపేదా, యేసుతో నడిచే. పాడదాం. యేసుతో. పాడతారా? యేసుతో. ఆపేసే. మీకు ఈ పాట వచ్చా? మీరు పుట్టక ముందే వచ్చి ఈ పాట. ఆమేన్. మీరు పెట్టమాకండి, ఇప్పుడు మనకు సరిగ్గా లేదు కదా, మీరు వాడండి. ఇప్పుడు చప్పట్లు కొడితే పాడండి. నీ సాగేదా. చప్పట్లు వినపడాలి, గొంతులు తెరవాలి గట్టిగా. మీరే రిథమ్స్. నాకు కుర్చీల్లో వాళ్ళు కూడా వచ్చి ఈ పాట అందరికి వచ్చి పాడదాం. నీ సాగేదా. 2-4 పెట్టుకోండి. ఇంకొంచెం గట్టిగా. యేసుతో, యేసుతో నడిచే, యేసుతో గడిపేదాం, యేసుతో నడిచేదాం, పరమున చేరగా నే వెళ్ళేదా, పరమున చేరగా నే వెళ్ళేదా, హానోకు వలె సాగేదా, నీ సాగేదా యేసునితో. పాడదాం గట్టిగా, స్వరం ఎత్తి చప్పట్లు కొడుతూ పాడు. జీవిత కాలమంతా బ్రతుకుట క్రీస్తే, చావైనా మేలే, బ్రతుకుట క్రీస్తే, చావైనా మేలే, క్రీస్తుకై హత సాక్షి కామారినా, క్రీస్తుకై హత సాక్షి కామారినా, పౌలు వలె సాగేదా, నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్దాం. థ్యాంక్ యూ అండి. ఎప్పటి వరకు సాగుదాం? 2025 సంవత్సరం అంతా మా రిప్కా అనుకుంటుంది, అమ్మయ్య ఎట్టగొట్ట కూటం పెట్టుకుని ఎట్టగొట్ట వర్షం రాలేదు, రాత్రి ఈ టైంలో భయంకరంగా
ఇక్కడ వర్షం పడిందా, అమ్మమ్మ ఎట్టగొట్ట ముఖేసాం, ఈ స్తుతి ప్రార్థన అయిపోయింది అమ్మయ్య అనుకుంటానికి కుదరదు. జీవిత కాలం అంతా నీకు వచ్చే శోధనలోనూ నిలబడాలి. ఆమేన్. సాతాను బెదిరిస్తానే ఉంటాడు, రెంకలేస్తానే ఉంటాడు, నీ కుటుంబాన్ని పాడు చేస్తాను, నీకు అవమానాలు అంటాడు, నీకు రోగాలు అంటాడు, ఇంకేదేదో అంటాడు. వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు. అసలు ఈ రోజుల్లో మనకున్న శ్రమలే ఒక ఎత్తు అయితే ఇంకా బయట నుంచి వచ్చేయి ఇంకా బాగా చెవులు మందమైపోతాయి కదా. మరి మీరు అలాంటి అనుభవించారు లేదు కానీ 17 సంవత్సరాల నా సేవలో నన్ను మామూలుగా తూర్పారు పట్టారు అంటారు తెలుసా. తూర్పారు అంటే ఏంటి, పంట అంతా చేతికి వచ్చిన తర్వాత ఆ పంటని గింజల్ని ఏం చేస్తారండి, ఇలా చాట పట్టుకొని ఇట్లా పట్టుకొని ఎలా కొడతా ఉంటే అప్పుడు వచ్చిద్దండి అసలు దొమ్ము. ఆమె అంటే మనం ఆశీర్వదించబడే కొలది ఆ దుష్టుని కార్యాలు వస్తానే ఉంటాయి. కానీ మనం ఏం చెయ్యాలి, బెదరను, జడీను, నేను కృంగిపోను, నేను భయపడను. ఎందుకంటే శత్రువుతో యుద్ధం చేసేది సైన్యములకు అధిపత్యగు యెహోవా. ఆమేన్. ఈ రాత్రి ఇక్కడ కూడిన కుటుంబాలతో మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు నెమ్మదిగా, సమాధానంగా, ప్రశాంతంగా, విశ్వాసంతో, ఏ ఇరుకులు ఇబ్బందులు లేకుండా మీరు ఉండటానికి చాలా సింపుల్ సొల్యూషన్ ఏంటో తెలుసా, మీరు దేవుడి భయముతో ఉంటే చాలు. ఆమేన్. ఏది చేయాల్సిన అవసరం లేదండి. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మీరు సియోనులో నుండి మీకు ఆశీర్వాదం వచ్చేసిద్దంట. హల్లెలూయా. ఏ మనుషుడు మీకు ఆశీర్వాదం ఇవ్వరండి, దేవుడే మీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఆయన ఆశీర్వదించడం మొదలు పెడితే ఇంకా మిమ్మల్ని ఆపేవాళ్ళు భూమి మీద ఎవ్వరూ ఉండరు. కానీ నేను చెప్పేది భౌతిక ఆశీర్వాదాల గురించి నేను చెప్పటం లేదు. భూ సంబంధమైన ఆశీర్వాదాలు కొన్ని ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు 4 ఇళ్ళు కట్టుకుంటారు, 100 ఎకరాలు కొనుక్కుంటారు. వీటి గురించి నేను మాట్లాడట్లేదు, ఎందుకంటే అది సెకండరీ. నీకు దేవుడిచ్చే ఆశీర్వాదం ఏంటో తెలుసా, నీవు ప్రార్థన చేయగానే ఆయన నీకు నెమ్మది చేయాలి. ఆమేన్. నువ్వు ప్రార్థన చేయగానే నీ కుటుంబంలో శోధనలు పోవాలి. నీకు అంత ధైర్యం, అంత భరోసా, నీకున్న ఆస్తులు, నీకున్న అంతస్తు నీకు సమాధానాన్ని ఇవ్వలేవు. నీవు నమ్ముకున్న దేవుని నువ్వు గట్టిగా పట్టుకున్నప్పుడు ఆయన నీ జీవితంలో ఆశీర్వాదాలు ఇస్తాడు. అందుకే ఈ రాత్రి ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలీయులారా, దేవుని పిల్లలారా, బాప్తిసం తీసుకొని దేవుని మార్గంలో కొనసాగుతున్న దైవ జనాంగమా, మీరు భయపడొద్దు. ఎందుకంటే లోకము మామూలుది కాదు, సాతాను క్రియలు మామూలు కాదు. యేసయ్య దగ్గరకు వచ్చి సాతాను ఏం చెప్పింది, ఒక్కసారి నాకు మొక్కే యేసయ్య, నీకు ఆకలేస్తుంది కదా, 40 రోజులు ఏం తినలేదు. యేసయ్య ఏమో 40 రోజులు